ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సింది 3 ప్లేసులు. కోనేరు లోపల ఒక బావి ఉంటుంది, ఆ బావి లోపల మళ్ళీ ఇంకో చిన్న బావి ఉంటుంది. కొండ దగ్గర బకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడట. పాండవుల్లో ఒకరైనటువంటి భీముడికి బకాసురుడి మీద యుద్ధానికి పంపించింది. ఆరు చెట్టు అనేటటువంటి ఒక వృక్షం కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా బావిలో ఉన్నటువంటి స్వరంగ మార్గాల నుంచి 5 రకాలైనటువంటి పుణ్యక్షేత్రాలన్నింటికీ కూడా మార్గాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా, అలాగే ఈ గుడిలో 1000 శివలింగాలని ప్రతిష్ఠ చేయడం మీద స్టార్ట్ చేశారు. ఒకటే రాయిలో చూడండి ఎంత బాగా చెక్కారో. ఇలా కిందకి వెళ్తే మనం ఆ బకాసురుడు గుహ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, అంత పెద్ద బకాసురుడు ఇంత చిన్న గుహలో సూక్ష్మకారంగా మారి, అంటే లిల్లీపుట్ గా మారి లోపలైతే ఉండేవాడంట. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణవంశీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన రాయలసీమ రైడ్ లో తిరుపతి జిల్లాలో చిట్టమూరు మండలంలో ఏకసిరి తిప్ప అనే దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సింది 3 ప్లేసులు. ఒకటి శివాలయం, ఇంకొకటి ఒక పెద్ద కోనేరు, ఆ కోనేరు లోపల ఒక బావి ఉంటుంది, ఆ బావి లోపల మళ్ళీ ఇంకో చిన్న బావి ఉంటుంది. 3వ ప్లేస్ వచ్చి ఒక రాక్షసుడు నివసించిన ఒక గుహ అన్నమాట. అది అడవిలో ఎక్కడే ఉంటుంది. ఈ 3 అయితే మనం చూడబోతున్నాం ఈరోజు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మన పురాణంలో వినుంటాం బకాసురుడు అనే పేరు. ఆ బకాసురుడు ఇక్కడే నివసించేవాడంట. ఇక్కడుండే ఏకసిరి అనే గ్రామ ప్రజలని ఇబ్బంది పెడుతూ ఇక్కడే అడవిలో అయితే నివసించేవాడంట. అదే టైంలో పాండవులు వనవాసం చేస్తూ ఇక్కడికైతే వచ్చారు. ఆ టైంలో భీముడికి బకాసురుడికి యుద్ధం జరిగి బకాసురుడిని అయితే భీముడు సంహరించాడనమాట. ఈ స్టోరీని ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ప్లేసెస్ మొత్తం చూపిస్తూ ముందుకైతే వెళ్తాను నేను. వెళ్దాం పదండి. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్లేస్ నుంచి మట్టి రోడ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి ఒక 300-500 మీటర్స్ వస్తే గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఇంకా ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే శివాలయం కనిపించింది. వెంటనే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన స్టోరీ చాలా తక్కువ అనమాట. ఇక్కడ గుడి హిస్టరీ గానీ, ఈ అడవిలో జరిగే స్టోరీ గానీ చాలా ఉంది. అదంతా నేను చెప్పడం కన్నా ఇక్కడ ఉన్న స్వామివారు చెప్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, చాలా బాగుంటుంది కూడా. సో స్వామివారు చెప్పేది ప్రశాంతంగా వినండి, తర్వాత మాట్లాడుకుందాం మనం. ఓం నమ శివాయ. శ్రీ గౌరీ సమేతస్య భూపతేశ్వర స్వామినే నమో నమః. శ్రీ గౌరీ సమేతస్య భూపతేశ్వర స్వామి వారి దేవస్థానం యాగసిరి తిప్ప, చిట్టమూరు గ్రామం, తిరుపతి జిల్లా. ఇక్కడ గౌరీ సమేతస్య భూపతేశ్వర స్వామి వారు భక్తుల యొక్క కొంగు బంగారంగా సుమారు ఒక 200 సంవత్సరాల నుంచి కూడా భక్తులు కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ కూడా తల్లి తండ్రి స్థానంలో ఉంటూ నెరవేరుస్తూ ఎంతోమంది కోరికలను ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నారు. ఈ ఆలయం విశేషానికి ఏంటయ్యా అంటే, పూర్వం పాండవులు వనవాసం చేసేటప్పుడు ఈ ఆలయం ప్రాంతానికి వచ్చి ఇక్కడంతా నివాసం ఉన్నారు అని చెప్పేసి పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ కొండ దగ్గర బకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడట. ఈ గ్రామంలో ఉండేటటువంటి బ్రాహ్మణ అగ్రహారానికి వెళ్ళి ఆయన ప్రతిరోజు కూడా 2 జంతువుల్ని, అదేవిధంగా ఒక మనిషిని ఆయనకు ఆహారంగా తీసుకురమ్మని చెప్పి వాళ్ళందరినీ కూడా, గ్రామస్తులందరినీ భయపెట్టి ప్రతిరోజు వాళ్ళ దగ్గర నుంచి ఆహారం కోసం ఈ విధంగా గ్రామంలో ఉండేటటువంటి పశువుల్ని, మేకల్ని అన్నిటినీ కూడా ఆయన ఆహారంగా తింటూ ఈ కొండలో నివసిస్తూ ఉండేవాడట. ఇలా తరచూ జరుగుతూ ఉండగా ఒకానొక రోజు పాండవులంతా కూడా వనవాసానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ అగ్రహారంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల బాధనంతా కూడా తెలుసుకుని ఆ పాండవుల తల్లి, పాండవుల్లో ఒకరైనటువంటి భీముడికి ఆ బకాసుడి యొక్క వధ చేసేటటువంటి అధికారాన్నంతా కూడా ఇచ్చి బకాసుడి మీద యుద్ధానికి పంపించింది. అలా పంపించిన తర్వాత ఆ భీముడు ఆయన యొక్క వేషాన్ని మార్చుకొని గ్రామస్తుల వేషంలోకి మారి ఆయన తోడుగా ఉన్నటువంటి ఆవులని, మేకలనంతా కూడా తీసుకుని ఈ మార్గ మధ్యంలో వస్తూ ఆ ఆవులంతటినీ కూడా నేను తినేశాను అని చెప్పి బకాసుడితో పరిహాసంగా మాట్లాడి ఆ బకాసుడితో పాటు యుద్ధానికి దిగాడు. అలా దిగిన తర్వాత ఆ బకాసురుడు భీముడి యొక్క దాడి తట్టుకోలేక భీముడి చేతిలో బకాసుడు హతమారిపోయాడు. అప్పటి నుంచి కూడా భీముడి యొక్క సహాయంతో ఈ గ్రామస్తులందరూ కూడా అగ్రహారంలో ఉండే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఆలయంలో విశేషత ఏంటయ్యా అంటే, మీకు గర్భాలయంలో స్వామివారి దగ్గర 6 చెట్టు అనేటటువంటి ఒక వృక్షం కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా పాండవుల కాలం నుంచి వస్తున్నటువంటి వృక్షం అన్నమాట. ఈ వృక్షం యొక్క విశేషత ఏంటయ్యా అంటే, దైవ వృక్షం అవుతుంది ఇది. మనకు వర్షం అప్పుడు పిడుగులని, ఎంతటి పిడుగు వచ్చినా సరే, ఎంతటి వర్షంలో అయినా సరే, ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా, 1/2 కిలోమీటర్ ప్రాంగణం వరకు కూడా ఎటువంటి పిడుగులు అనేటివి పడకుండా ఈ ఆలయాన్ని, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ఈ 6 చెట్టు రక్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ కొండ ప్రాంతంలోనే మనకు బావి, కోనేరు లోపల బావి, బావి లోపల మరొక బావి కనిపించిన విశేషం
ఆ కోనేరులో ఉండేటటువంటి నీళ్ళని, ఆ బావిలో ఉండేటటువంటి నీళ్ళని ఇక్కడ ఉండే గ్రామస్తులంతా కూడా వాళ్ళ నిత్య అవసరాల కోసం, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి రోగాలన్నింటినీ నయం చేసుకోవడం కోసం వాడుతున్నారు అని చెప్పేసి పురాతనాలు చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా బావిలో ఉన్నటువంటి స్వరంగ మార్గాల నుంచి ఇక్కడి నుంచి 5 రకాలైనటువంటి పుణ్యక్షేత్రాలన్నింటికీ కూడా మార్గాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా పురాతనాలు చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా విశేషంగా ఈ ఆలయంలో సంతానం కోసం కానీ, వివాహం కోసం కానీ కోరుకున్నటువంటి భక్తులకి స్వామివారు కొంగు బంగారంగా వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఈ ఆలయంలో విశేషంగా కార్తీక మాస సోమవారాలు, అదేవిధంగా శివరాత్రి ఉత్సవాలు, ప్రతి ఆదివారం కూడా స్వామివారి యొక్క కైంకర్యాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. స్వస్తి. ఓం నమః శివాయ. స్వామి చాలా నీట్గా క్లియర్గా బాగా చెప్పారు. మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ స్వామివారు చెప్పిన ప్లేసెస్ అన్ని అయితే పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. అలాగే ఈ గుడిలో 1000 శివలింగాలని ప్రతిష్ఠ చేయడం అయితే స్టార్ట్ చేశారు. మీ పేరు మీద కానీ, మీ అమ్మా నాన్న పేరు మీద కానీ, లేదా మీకు నచ్చిన వాళ్ళ పేర్ల మీద అయినా కానీ మీరైతే ప్రతిష్ఠ అయితే చేయించవచ్చు. ఆ శివలింగం తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠ చేయడానికి కొంచెం ఖర్చు అయితే అవుతుంది. ఆ ఖర్చు మీరే చూసుకోవాలి, డొనేషన్ లాగా. ఇందాక మనం వచ్చిన రూట్లో కొంచెం వెనకాలకు వెళ్తే అక్కడ కోనేరు అండ్ బకాసుర గుహ 2 ఉంటాయి. ఫస్ట్ కోనేరుకి అయితే వెళ్దాం మనం. చూడండి, ఇదంతా ఒకే రాయి, ఒకే కొండలో పెద్ద కోనేరులాగా చెక్కారు. ఇది స్టెప్స్ వేకి పోవడానికి అన్నట్టుగా కోనేరు అయితే అక్కడ ఉంటుంది, చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి అసలు కోనేరు. అండ్ ఇది చూడడానికి అయితే ఇలా స్టెప్స్ ఉన్నాయి కదా, ఇలాంటి చాలా ఉన్నాయి మన ఇండియాలో. మొత్తం ఒకే కొండ, ఇది పెద్ద రాయి, ఒకటే రాయిలో చూడండి ఎంత బాగా చెక్కారో. ఈ కోనేరు దగ్గరికి వెళ్ళడానికి పెద్ద కొండని చెక్కి ఒక మెట్లు తయారు చేసి లోపలికి ఒక దారిలాగైతే క్రియేట్ చేశారు. రాయి చూడండి అసలు మొత్తం కొండ, ఇది మొత్తం ఒకే రాయిని ఇంత పెద్దదిగా చెక్కారు అసలు. ఒకే రాయి కదా మొత్తము ఉంది బ్రో. యాక్చువల్గా ఇది ఇంకా నీట్గా స్టెప్స్ ఉంటాయి. అదే ఆ స్టెప్స్ పోయినాయి, మరి సగం లాపేశారు, నాకు అర్థం కావట్లేదు. అదే మెట్లు 4 పక్కల నుంచి ఉన్నాయి. ఇట్లా దిగి నీళ్ళు ఎత్తుకుపోయేవాళ్ళు అనుకుంటా ఊర్లో వాళ్ళు. ఇది మన పూజారి స్వామి చెప్పారు కదా, బావి, పాండవులు నివసించిన బావి. ఇక్కడే ఉండేసి ఈ బావిలో నీళ్ళతో ఇక్కడే వాళ్ళు ఉన్నారనమాట. అక్కడ చిన్న బావి ఇంకొకటి ఉంటుంది, అది ఇక్కడ కనపడట్లేదు మనకి. దాని లోపల చిన్న బావి ఉంటుంది, ఎందుకంటే నీళ్ళు పైకి వచ్చేసాయి. దాని తర్వాత ఇది పెద్ద బావి. ఒకప్పుడు ఇది కూడా మొత్తం నిండిపోయేది, ఓట వచ్చి నీళ్ళు. ఇప్పుడైతే అంత ఓట నీళ్ళు లేవు అనుకుంటా. ఇక్కడ మెట్లు చూస్తుంటే అన్ని ఇంకంప్లీట్ గా ఉన్నాయి. మేబీ చాలా సంవత్సరాలు అయ్యింది కదా, అందుకే అలా అయ్యి ఉండొచ్చు, లేదా నిర్మించేటప్పుడే సగం ఆపేసి ఉండొచ్చు. కానీ ఏ మాటకు ఆ మాట, ఇప్పుడుండే టెక్నాలజీ మిషన్స్ తో ఇలాంటి చేయడం చాలా ఈజీ. కానీ అప్పట్లో ఎలా చేశారు అనేది ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటది నాకైతే. సో కోనేరుని కంప్లీట్ గా చూసారు కదా, ఇంకా రిమైనింగ్ ఏంటంటే బకాసురుడు నివసించిన గుహ. అది కూడా ఈ కోనేరుకి దగ్గరలోనే ఉంటుంది. అంతా 200-300 మీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటాయి, అన్ని ఒకే చోట ఉంటాయి ఇక్కడ. సో బకాసురుడు ఉండే గుహ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రాయి అనుకోనేరు, ఇదే అనమాట గుహ. కింద నుంచి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు దీనిపైకి ఎక్కుదాం అనుకుంటున్నా, కానీ కింద శివలింగం పెట్టారు, అందుకే ఎక్కడం ఎందుకు అనుకుంటున్నాను నేనైతే. సో ఇలా కిందకి వెళ్తే మనం ఆ బకాసురుడు గుహ అయితే కనిపిస్తుంది. ఇక్కడే ఉండేవాడంట. మామూలుగా బకాసురుడు చాలా పెద్ద ఆకారంలో ఉండేవాడు కదా, కానీ ఒక సూక్ష్మాకారం అంటే చాలా చిన్న సైజు, లిల్లీపుట్ సైజులో మారిపోయి ఈ గుహల్లోకి వెళ్ళిపోయాడు అంట. ఎవరికి కనిపించేవారు కాదంట. ఇందాక పూజారి చెప్పారు కదా, పూజారి స్వామి. సో ఇలా గుహలోకి వెళ్ళి ఈ గుహలో ఉండేవారంట. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే జనాలు ఆహారాన్ని తీసుకొని వస్తారో అప్పుడు ఒరిజినల్ ఆకారానికి వచ్చి మొత్తం తినేసేవారంట. సో కిందకి వెళ్ళి అయితే మనం ఆ గుహను చూద్దాం రండి. ఇదే బకాసురుడు నివసించిన గుహ. ఇప్పుడైతే మనుషులు ఇక్కడికి వచ్చి డ్రింక్ చేయడము అండ్ ఇంకా గలీజ్ పనులు అయితే చేస్తున్నారని ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. గుహ అయితే చాలా చిన్నగా ఉంది కదా, మీకు అర్థం కావడం కోసం నేనైతే లోపలికి వెళ్తున్నాను. నేను లోపలికి వెళ్ళాక మీకు అర్థం అవుతుంది ఈ గుహ ఎంత పెద్దగా ఉంది, ఎంత చిన్నగా ఉంది అనేది. చూసారు కదా, అంత పెద్ద బకాసురుడు ఇంత చిన్న గుహలో సూక్ష్మాకారంగా మారి, అంటే లిల్లీపుట్ గా మారి లోపలైతే ఉండేవాడంట. సో ఇది ఏకశిరి తిప్ప గుడి వెనకాల ఉన్న హిస్టరీ. మీకు స్టోరీతో పాటు విజువల్స్ ను కూడా యాడ్ చేసి మరీ చూపించాను. సో వీడియో మొత్తం చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు ఇంకా వస్తూనే ఉంటాను నేను. సో ప్రస్తుతానికైతే నేను రాయలసీమ మొత్తం బైక్ రైడ్ అయితే చేస్తున్నాను అనమాట సోలోగా. సో ఈ రోజు వచ్చి డే 5 అయితే కంప్లీట్ అయిపోయింది. రేపు రాయలసీమ డే 6 అయితే కంటిన్యూ చేస్తాను. ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది రేపు వీడియోలో చెప్తాను. రాయలసీమ రైడ్ డే 6లో మళ్ళా కలుద్దాం.